ప్రస్తుతం తెలంగాణ తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడే లేదు. కానీ ఆ అధ్యక్ష కుర్చీ మాత్రం ఆయన కోసమే ఎదురు చూస్తున్నట్టు తెలుస్తుంది. ఆయన ఎవరో కాదు, మాజీ మంత్రి, ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయిన మల్లారెడ్డి. మల్లారెడ్డి గారు గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సందర్భంలో కేసీఆర్ని కావచ్చు, కేటీఆర్ గారిని కావచ్చు, అలాగే బీఆర్ఎస్ పార్టీని కావచ్చు, ఎవరన్నా ప్రతిపక్ష నాయకులు ఒక్క మాట అన్నా సరే కానీ మల్లారెడ్డి గారు దూకుడుగా వారిపై విమర్శలు చేసేవారు. ఇక మల్లారెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీలో ఒక ఫైర్ బ్రాండ్ లీడర్ గా ఉన్నారు. అలాంటి మల్లారెడ్డి గారు ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత మాత్రం ఆయన రాజకీయంగా పెద్దగా యాక్టివ్ గా లేరనే చెప్పవచ్చు. ఇక ఆయనకు బీఆర్ఎస్ పార్టీలో ఉండాలి అని కూడా లేనట్టు తెలుస్తుంది. అందుకే ఏదో ఒక పార్టీలో ఉండాలి కాబట్టి ఏదో ఉన్నామా అంటే ఉన్నామా అన్నట్టు ఉన్నాడు మల్లారెడ్డి గారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటే కాంగ్రెస్ పార్టీలో చేరడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు మల్లారెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మల్లారెడ్డిని చేర్చుకోమని చెప్పడంతో మల్లారెడ్డి గారు ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేసినప్పటికీ అది పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. ఆ తర్వాత బీజేపీలోకి వెళ్ళడానికి ప్రయత్నించిన అక్కడ కూడా డోర్లు క్లోజ్ అయిపోవడంతో ఇక చేసేదేం లేక బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నారు. అయితే తాజాగా గత 2-3 వారాల నుండి మల్లారెడ్డి గారు టీడీపీలో చేరబోతున్నారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి మల్లారెడ్డికే ఇవ్వబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఏ వార్తలు మల్లారెడ్డిపై వచ్చినా కానీ ఎమ్మటే ఖండిస్తారు మల్లారెడ్డి గారు. కానీ ఈ యొక్క టీడీపీలో చేరే అంశం ఏదైతే ఉందో అది వైరల్ అవుతున్నా కానీ మల్లారెడ్డి గారు మాత్రం పెద్దగా దానిపై స్పందించడం లేదు. తాజాగా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ పర్యటనలో భాగంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో కార్యకర్తలతో మాట్లాడిన సందర్భంలో తిరిగి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తానని ప్రకటించారు. యువ రక్తాన్ని ప్రోత్సహిస్తా ఒక బలమైన నాయకుడిని తెలంగాణ అధ్యక్ష పదవి పీఠంలో కూర్చోబెడతా అని చెప్పారు. రాత్రే తెలంగాణకు సంబంధించిన, ముఖ్యంగా హైదరాబాద్ కు సంబంధించిన ఎమ్మెల్యేలు నారా చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది. హైదరాబాద్ కు సంబంధించిన ఆ ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు కంటే ముందే ఒక 2 రోజుల ముందు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చేరుతూనే ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి గారిని కలిసిన ఆ ఎమ్మెల్యేలు మాత్రం కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. కానీ తెలుగుదేశం పార్టీ అధినేతని కలవడం వెనుక ఉన్న అర్థం ఏంటి అని ఇటు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో పాటు ఇటు తెలంగాణ ప్రజల్లో కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. అయితే మల్లారెడ్డి గారే పెద్ద స్కెచ్ వేసినట్లు వార్తలైతే వస్తున్నాయి. మల్లారెడ్డి గారు టీడీపీలో చేరి తెలుగుదేశం పార్టీ బాధ్యతలు స్వీకరించాలని చూస్తున్నారు. ఎలాగో కాంగ్రెస్ పార్టీలో వెళ్ళడానికి దారి లేదు కాబట్టి తెలుగుదేశం పార్టీలో చేరి అధ్యక్ష పదవి బాధ్యతలను తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారి అండ ఉంటుంది. ఆయన అండ ఉంటే ఇటు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారితో నాకు ఎలాంటి హాని ఉండదు అని మల్లారెడ్డి గారు భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. చూడాలి మరి మల్లారెడ్డి గారు త్వరలోనే పసుపు కండువా కప్పుకుంటారా లేదా, లేక అధికార పార్టీలోకి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు కాబట్టి అవి సఫలమైపోయి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటాడా, అది త్వరలోనే మనమైతే చూడబోతున్నాం.